రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మనమందరము కూడా ముసుగులేని ముఖముతో, అనగా ఇప్పటి వరకు మన ముఖం మీద ముసుగును కప్పుకొని ఉన్నామంట. ఏమిటది? ఏది సత్యమో ఏది అసత్యమో తెలియలేనటువంటి సంకటమైనటువంటి స్థితిలో ఉంటే మనము ముసుగులో ఉన్నట్లే. కానీ ఎప్పుడైతే సత్యము తెలుసుకుంటావో, ప్రతి విషయంలోనూ ఏది సరి అయినది అని నీవు గుర్తుపట్టగలుగుతావో, అప్పుడు నీ యొక్క ముఖం మీద ఉన్నటువంటి ముసుగు అనేది తొలగిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనము ఈ లోకంలో చూసినప్పుడు అనేక సందర్భాలలో అనేక విషయాలలో ఒక నిర్ణయం తీసుకోవటానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. రెండూ కూడా మంచిగానే అనిపిస్తూ ఉంటాయి. ఆ రెండిట్లో ఏది తీసుకోవాలి, దేని వైపు మన అడుగులు వేయాలి అనేటువంటి సందిగ్ధంలో, సంకటంలో అనేక మార్లు మనము పడుతూ ఉండటం చూస్తాము కదా. అయితే ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ మన మీద ఉంటుందో అప్పుడు మనకు అలాంటి అనుమానాలు ఏమీ ఉండవంట, అలాంటి సంశయాలు ఏవీ రావంట. స్పష్టత అనేది నీకు వస్తుందంట. ఆ స్పష్టంగా ఉండటమే ముసుగు లేకుండా జీవించటము. అనగా ఏది సత్యమో ఏది న్యాయమో, ఏ మార్గంలో మనము నడుచుకోవాలో ఒక స్పష్టత అనేది మనకు లభిస్తుంది. అదే మన ముఖం మీద ముసుగును తీసివేయుట అంటే. అదే విధంగా ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేస్తుందంట. అంటే మన మీద ప్రభు యొక్క మహిమ ప్రసరిస్తూ ఉంటుంది. ప్రభు యొక్క మహిమ మన మీద ప్రసరించినప్పుడు అద్దము వలె మనము కనిపిస్తూ ఉంటాము. అంటే అద్దంలో ఒకరి ముఖము ఒకరు ఎట్లాగా చూసుకుంటారో అట్లాగే వారిలో ఉన్నటువంటి సమస్త విధములైనటువంటి మంచి చెడులు అన్నీ కూడా ఆ క్రీస్తు యొక్క మహిమలో స్పష్టంగా కనపడతాయంట. అయితే మనము క్రీస్తును అంగీకరించిన తర్వాత ఆ అద్దంలో మనలను చూసుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి వ్యతిరేకమైనవి, అనగా క్రీస్తుకు వ్యతిరేకమైన స్వభావ లక్షణాలు, ఆలోచనలు, తలంపులు కనిపించినప్పుడు వాటిని ప్రభు యొక్క కృప అధిగమించి మనలను మహిమ నుంచి అధిక మహిమకు తీసుకువెళ్తుందంట. అది ప్రభు అయిన ఆత్మ చేత మార్చబడుతుంది. మనము క్రీస్తు యొక్క పోలికలోనికి సంపూర్ణంగా ప్రభు యొక్క ఆత్మ చేత, అనగా పరిశుద్ధాత్మ చేత మార్చబడతాము. ఇదే ఇక్కడ వాక్యం ద్వారా స్పష్టమవుతుంది. అనగా మొదట లోకంలో ఉన్నప్పుడు మనం అందరము కూడా ముఖం మీద ముసుగు వేసుకొని ఉన్నాము. అనగా సత్యమేమిటో అసత్యమేమిటో, ఏది న్యాయమో ఏది సరైన మార్గమో అనేది తెలియనటువంటి సంకట స్థితిలో అనుమానములు కలిగి జీవించాము. అయితే ఎప్పుడైతే క్రీస్తును అంగీకరించామో, క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ మనలో ప్రవేశించాడో అప్పుడు మనకు అనుమానములు తొలగిపోతాయి. మనకు ఒక స్పష్టత అనేది లభిస్తుంది. ప్రతి కార్యంలోనూ ప్రతి అడుగులోనూ స్పష్టంగా నీతి న్యాయమైనటువంటి మార్గముల వైపు మనం పయనిస్తాము. అదేవిధంగా క్రీస్తు యొక్క మహిమలో మన యొక్క పాపదోషములు కనిపిస్తాయి, మనము చేసిన మంచి కార్యాలు కూడా కనిపిస్తాయి. అప్పుడు మనము కూడా ఆ యొక్క పాప కార్యములను చూసి సిగ్గునుంది వాటిని విడిచిపెట్టి దేవుని యొద్ద పశ్చాత్తాపం నుండి తిరిగి అలాంటి మార్గాల్లో వెళ్లకుండా ముందుకు సాగుతాము. ఆ రీతిగా మనము పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మహిమ నుంచి అధిక మహిమకు వెళ్తాము. అదేవిధంగా ఎప్పుడైతే మనం మహిమ నుంచి అధిక మహిమకు వెళ్తామో క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మార్చబడతాము. కాబట్టి మనకు అంత ధన్యత దేవుడు అనుగ్రహించాడు. మరి మనలో ఉన్నటువంటి ఎలాంటి అనుమానాలైనా ఈరోజు వాక్యం ద్వారా తొలగించుకుందాము. మనం ఎల్లప్పుడూ కూడా మహిమ నుంచి అధిక మహిమకే వెళ్ళువారముగా ఉందాము. ప్రార్థించుకుందాం. మహాగణుడవు, మహాపరిశుద్ధుడవు, మహిమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనములు చెల్లించుకొనుచున్నాము.
దేవా, నీ ప్రేమ, నీ వాత్సల్యత ఎడతెగక మమ్మల్ని కాస్తూ ఉన్నవి. మరి ఈ దినము కూడా నీవు మరి ఒకసారి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకే స్తోత్రం. ఇదిగో, ఎవరైతే ఈ వాక్యమును వింటున్నారో వారందరి ముఖం మీద ఉన్నటువంటి ముసుగులను తొలగించి వేసి మహిమ నుంచి అధిక మహిమకు మమ్మల్ని అందరినీ కూడా తీసుకొని వెళ్ళండి. నీ యొక్క ఆత్మచేత మాకు స్వాతంత్రమునిచ్చి నీ యొక్క సంపూర్ణతలోనికి, నీ పోలికలోనికి మమ్మల్ని మార్చండి. మేము సిద్ధపడుచున్నాము తండ్రి, మమ్మల్ని మేము అప్పగించుకొంచున్నాము, మీకు లోబడుచున్నాము. కాబట్టి నీ యొక్క మహిమ మా మీద కుమ్మరించండి. మమ్మల్ని నీ యొక్క పోలికలోనికి మార్చి ఈ లోకంలో ముసుగులేని ముఖముతో మేము స్పష్టతతో జీవించేటట్లు కృపను అనుగ్రహించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఉన్నటువంటి అనుమానాలను, సందేహాలను, ఆటంకాలను, సంశయాలను ప్రతి ఒక్కదానిని తొలగించి స్పష్టమైనటువంటి జీవితాన్ని, స్పష్టమైన మార్గాన్ని, నీతి న్యాయములు అనుసరించి నీలో నడుచుకునే మార్గాలను మా అందరికీ నీవు తెలియపరిచి నడిపించండి. ప్రభువా, మాకు ఉన్నటువంటి ప్రతి విధమైన లోటుపాట్లను తీసివేయండి, సమృద్ధితో నింపండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి స్వస్థతను, విడుదలను అనుగ్రహించండి. నీలో మమ్మల్ని ఉన్నతంగా హెచ్చింపజేసి ఆశీర్వదించండి. నీ మహిమను మా మీద ప్రసరింపజేసి మమ్మల్ని మహిమ నుంచి అధిక మహిమకు తీసుకొని వెళ్ళండి. సమస్త విషయాలలో నీ ఆదరణ, నీ కరుణ ఈ దినమంతట్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీవు అనుగ్రహించి ఆశీర్వదించవలసిందిగా నీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసయ్య నామం పేట వేడుకొని ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.